ఆలోచించి ఒక ఏకీకృతమైనటువంటి ఒక అభిప్రాయంతో ముందుకు వెళ్ళడం కోసం ఎలక్షన్స్ అన్ని రాష్ట్రం అంతా కూడా ఎలా జరిపించాలనే విషయం గురించి బాధ్యత తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఆ బాధ్యత ప్రకారం ఒక కమిటీ అయితే ఏర్పడుతుంది, ఒక ఎడ్హా కమిటీ అనేది అయితే ఏర్పడుతుంది. ఆ కమిటీ ఎలక్షన్స్ ఎలా జరిపించాలనే బాధ్యతలు కొంతమంది మెంబర్స్ తీసుకుంటుంది. దాని ప్రకారమే ఎలక్షన్స్ అనేది మనం ఎలా జరిపించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ ఎలక్షన్స్ లో ఆహ్వాన సంఘానికి ఎవరిని పెట్టాలి అనేటువంటి విషయం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో జిల్లా నుంచి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా చెప్తున్నాం. ఎవరైతే ఆహ్వాన సంఘం కోసం అని చెప్పేసి జిల్లా ముందు కోసంతో మీరు మీ పేరు ఇవ్వచ్చు. దాని నుంచి మీరు ఆహ్వాన సంఘంపై ఎలాగ ఎవరు చేస్తారనేటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఎన్నికల సంఘానికి ఎవరు చైర్మన్ గారు ఎవరు, లేకపోతే ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి, ఆ విధి విధానాలు పూర్తిగా అవగాహన ఉన్నటువంటి ఒకరిని తీసుకోవాల్సినటువంటి పరిస్థితి, ఎలక్షన్ కమిటీ గురించి కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులందరికీ నేను తెలియజేసేటువంటి విషయం, చాలా ఆనందంగా చాలా ఆవేశంగా ఎంతో ప్రేమతో ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా ఈ రోజు మొత్తం తేలిపోవాలి, ఆహ్వాన సంఘం వేసేయాలి, ఇక్కడ మొత్తం తీసేసేయాలని చెప్తున్నారు. ఏమంటే ఆహ్వాన సంఘం వేసేయటం తీర్చేయడానికి ఈ రోజు ఇంత చిన్న వేదిక మీద ఇప్పటికిప్పుడు జరిగేటువంటి విషయం అయితే కాదు. ఎందుకంటే దాని గురించి ఎవరు చేస్తారు, ఏ పరిస్థితులు చేస్తారు, ఎలా జరుగుతుంది, దాని విధి విధానాలు ఏంటి, ఒక సభ్యత్వం అనేది ఎలా పెట్టుకుంటాము, ఒక ఎన్నికల కోసం అని చెప్పేసి డిపాజిట్ ఎలా తీసుకుంటాం, వీటన్నిటి గురించి ఎలక్షన్స్ ఏ రీతిలో వెళ్ళాలి, ప్రతి చోట నుంచి కూడా మనకి ఎలక్షన్స్ కోసం అని చెప్పేసి మన ఓటర్లు నమోదు కావాలంటే ఏ విధి విధానాలు పాటించాలి. ఇక్కడ ప్రతి జిల్లాకి 10 ఓట్లు ఇస్తాము, లేదా జిల్లాకు ఓట్లు ఇస్తాము, లేదా మండలానికి ఓట్లు ఇస్తాము అనేది కాదండి. ఈసారి ఎన్నికలు అనేటటువంటి విశ్వబ్రహ్మణ చరిత్రలో ఒక చరిత్రగా మిగిలిపోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఒక విషయం అయితే మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. నేను ఎటువంటి పరిస్థితుల్లో ఈ 2 కమిటీలు వచ్చినాయనేది ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నంత నాయకులే కాబట్టి తెలిసినప్పటికీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా విమర్శించే పరిస్థితులు కొందరు, కొందరు ఎవరు నచ్చినట్టు వారు మాట్లాడినటువంటి పరిస్థితులు కొందరికి. ఒక విషయం అయితే నేను అడుగుతున్నానండి, ఏ కమిటీకి అయినా సరే పూర్తిగా మద్దతు అనేటువంటి మనం ఎవరైనా ఇచ్చి పని చేయించుకున్నారా, మీరు ఎవరైనా సరే చెప్పండి. ఎక్కడికక్కడ 2 సంఘాలు 3 సంఘాలు ఆయనతో కమిటీ నాదో కమిటీ అని చెప్పేసి మీకు మీరు వివరించుకొని అక్కడ చేసిన పరిస్థితుల్లో ఎవరికి పనిచేసే అవకాశం దొరికింది చెప్పండి. ఎవరు పనిచేయాలి, ఆయన చేసే అవకాశం లేదు, నేను చేసే అవకాశం లేదు. ఇద్దరు కూడా వీలైనంత వరకు ఖర్చు పెట్టుకుని కష్టపడి తిరగడం మాత్రమే జరిగింది తప్ప ఏకాభిప్రాయంతో పనిచేసేటటువంటి అవకాశం ఎవరికైనా ఇచ్చారా చెప్పడం ఒకసారి. కొత్త నాయకత్వం రావాలి, నేను కోరుకుంటున్నా. కొత్త నాయకత్వమే వచ్చినప్పుడు అందరూ కొత్త నాయకత్వమే. కొత్త నాయకత్వంలో వచ్చిన వారికి చేయడానికి, వాళ్ళ ఆలోచన ప్రకారం చేయడానికి ఎవరు ఆకర్షించారు చెప్పండి. లేదు, కానీ మార్చేయాలి, మనం ప్రతిసారి కూడా మార్చాలి. దానికోసమే చెప్తున్నాను ఓపెన్గా. ఎవరైతే నాయకుడిగా వస్తానని అనుకున్న దమ్మున్న ప్రతి ఒక్కరికి, రాష్ట్ర సంఘంలో పనిచేసినటువంటి అనుభవం ఉన్న వాళ్ళకి, జిల్లా అధ్యక్షులు కానీ రాష్ట్ర కమిటీ ద్వారా పనిచేసినటువంటి వాళ్ళని ఎవరైనా సరే పోటీ చేయడానికి అర్హత ఉంది. తప్పకుండా మీరు పోటీ చేయొచ్చు, మీరు గెలవచ్చు. ఇది ఓపెన్ విషయమే తప్ప వీళ్ళు పోటీ చేయాలి వాళ్ళు చేయాలని కాదు. అది కూడా మన బైలాస్లో ఎందుకు పెట్టారంటే రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్నారు లేదా జిల్లా అధ్యక్షులుగా చేస్తున్నారు అనేది వాళ్ళకు ఒక అనుభవం ఉంటుంది. కాబట్టి ఒక అనుభవం రీత్యా పనిచేయడానికి ఇవాళ కొత్తగా ఒకరిని తీసుకొచ్చేసి అధ్యక్షులుగా చేసేసి మీరు చేసేయండి అని చెప్తే వాళ్ళకి ఏం తెలుసని చేస్తారు. ఇక్కడ ఒక విషయం అంటే నేను ఏది విమర్శించడానికి అయితే రాలేదు, కానీ మాట్లాడడానికి అయితే కంపల్సరీ వచ్చాను. నేను నాయకత్వం కోసం రారా, జనం జాగ్రత్త మనందరూ మంచి కోసం అని చెప్పి ఒకటే అభివృద్ధి కోసం జరగాలంటే తప్పకుండా అందరూ కలిసి ఒక నాయకత్వం మాట వినాలి. ఒక్కడే నాయకుడు రావాలి, ఆ నాయకత్వంలో వినాలి. ఈ రోజు నాయకులకు పిలుపులు ఇచ్చారని చెప్పేసానంటే మనం ప్రభుత్వానికి కదిలించాలంటే తెల్లారినప్పుడు 10,000 మంది ఇక్కడ సెంటర్లో మీటింగ్ కావాలి. అలా జరిగిన రోజులు మాత్రమే మనం ఏదైనా
సాధించుకోగలుగుతాం. అటువంటి పరిస్థితుల్లో ఎవరైతే నేను చేయగల నాయకత్వాన్ని పోటీ చేయగలిగిన పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం పలుకుతాను. రాష్ట్ర నాయకత్వం తీసుకునేటటువంటి వాళ్ళు మన బైలాస్ ప్రకారం వేరే చోట నాయకులుగా ఉండకూడదు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళ పూర్తి సమయాన్ని ఈ కమిటీ కోసం మాత్రమే ఉపయోగించాలి. నా సబ్జెక్టు నాకు ఉన్నటువంటి విషయాల్లో పది పేరు వేసుకుని నేను ఇంటికి నాయకుడు అని చెప్పి చెప్పుకోవడానికి కాదు రాష్ట్ర నాయకత్వం. ప్రతి క్షేత్ర స్థాయిలో ప్రతి చోటకి కూడా వెళ్ళాలి, మనకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవాలి, ఆ సమస్యను తీర్చే దిశగా మనం పనిచేయాలి. వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్స్ యొక్క నియమావళి అనేది రూపొందించబడుతుంది. ఆల్రెడీ మన బైలాస్ ప్రకారం మనం కోరుకునే ఎలక్షన్స్ నియమావళి ఉంది. ఇందాక ఎవరు చెప్పుకున్నారు నాకు ఇక్కడ వచ్చి మాట్లాడినప్పుడు, కింద స్థాయి నుంచి గ్రామ స్థాయి, లేకపోతే మండల స్థాయి, లేకపోతే జిల్లా స్థాయి, వీళ్ళందరి నుంచి రాష్ట్ర నాయకుడు రావాలని అది కాదు మన బైలా. రాష్ట్ర నాయకత్వం కోసం కంప్లీట్ గా ఎలక్షన్స్ జరగడం గురించి మాత్రమే మన బైలాలో అయితే ఉంటుంది. అయితే అప్పట్లో ప్రతి జిల్లాకు 500 ఓట్లు అని చెప్పేసి మనం వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జిల్లాకు 500 ఓట్లు చాలు. ఎందుకంటే ముందు మన బలమేంటనేది మనం నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో క్షేత్ర స్థాయి దాకా వెళ్ళాలి. మేము తిరిగినప్పుడు అనేక చోట్ల అన్నారు, మేము విశ్వబ్రహ్మాండం కంటే మాకు ఓటేసి ఎందుకు ఇవ్వట్లేదని అడిగారు. నిజమే కదా అది. ప్రతి ఓటు వేయగలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇద్దాం. దానికోసమే ఒక రుజువు అనేది ఏర్పాటు చేద్దాం. ఆ రుజువు చెల్లించిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు అనేటువంటి వేసే అవకాశం తప్పనిసరిగా మనం ఇవ్వాలి. అలా జనాల్లోంచి నాయకుడు రావాలి. ఆ నాయకుడు ఎవరైనా సరే, ఏ విషయంలోనైనా సరే ప్రభుత్వాన్ని కూడా ఎదిరించి మాట్లాడేటటువంటి నాయకుడు మాత్రమే ఉండాలి. మన దాంట్లో ఒక్కొక్క పార్టీలో పనిచేసే వాళ్ళు ఒక్కొక్కరు ఉన్నారండి. అయితే నేను ఓపిక కలుగుతున్నాను సార్ అందరినీ కూడా. ఇలాగా కొంతమంది మాట్లాడారు నాయకులు అందరూ కూడా ఒక్కొక్క పార్టీలో రకరకాలుగా ఉన్నారు. మన నాయకులు ఊరున్న వాళ్ళు అందరూ కూడా రకరకాల నాయకులుగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వంలో పనిచేసే నాయకులు ఇప్పుడు ఏమి కష్టపడి మనకు తీసుకురాగలుగుతారు చెప్పండి. మీ ఏజెండా దీంట్లో వీళ్ళన్నీ కూడా చెప్పుకోండి వచ్చి. ఇప్పుడు ప్రభుత్వంలో ఏం చేయించగలుగుతారు, ఎంతమంది కావాలి, ఏం చేయించారు. ప్రభుత్వానికి ఎవరు తిరిగి మాట్లాడేటువంటి పరిస్థితి మా నాయకుడు ఉండదు. ఆ ప్రభుత్వంతో పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వానికి బదులుగా ఏదో రకంగా పనిచేసుకునేటువంటి పరిస్థితి మనకి. అటువంటి పరిస్థితుల్లో మనం నాయకుడిని చూస్ చేసుకునేటప్పుడు ప్రతి విషయం ఆలోచించి మనం జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. పోరాటం చేస్తేనే దొరుకుతుంది. ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణుల యొక్క అభివృద్ధి భవిష్యత్తు అనేది పోరాటంలోనే ఉంది. అంతే తప్ప మన బ్రతినాడు కూడా మనం అడుగునే పరిస్థితి అయితే కాదు. నిన్నగానే చూశాను నేను తెలంగాణ విశ్వ బ్రాహ్మణ సంఘం సంబంధించి తెలంగాణ గణాంకాల ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలు 5 వృత్తులకి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలు 8,49,000 మంది చూపించారండి. ప్రభుత్వం 24 సంవత్సరాలు చేసిన లెక్కల ప్రకారం 8,49,000 మంది చూపించారు కనీసం. అయితే మన ఎన్ని కూడా కాకి లెక్కల ప్రకారం కొంతమంది 7,92,000 అని చెప్పారు. మనకు వచ్చినటువంటి ఓటర్ సూచి ప్రకారం ఇప్పుడు గవర్నమెంట్ మన ఓటర్స్ గా 2,70,000 మంది మాత్రమే విశ్వ బ్రాహ్మణులు 2,75,000 మాత్రమే ఉన్నారు ఓటర్లు అని చెప్పారు. అది కూడా విశ్వ బ్రాహ్మణులు చెప్పారు, అక్కడ కంసాలి అని చెప్పి ఉదాహరించారు. దీని గురించి మనం ఏం మాట్లాడుకోవాలి చెప్పండి. అంటే ఇది మన లోపం, ప్రభుత్వ లోపం. మన లోపమే కదండి. ప్రభుత్వాలు ఎలా అంటాం, ఎందుకంటే మనం తీసుకెళ్ళిపోతున్నాం. మనం ఎంతమంది ఉన్నాం అనేటువంటి లెక్కన జనాభా లెక్కను తీసుకెళ్ళిపోతున్నాం. ప్రభుత్వం ఏదో లెక్కనేస్తుంది, వాళ్ళు ఏ లెక్కేస్తే ఆ లెక్క ఒప్పుకోవాలి. తర్వాత మేము 20 లక్షలు ఉన్నాం నేను చెప్తాను, ఆయన వచ్చి 30 లక్షలు చెప్తారు, ఇంకొక వచ్చి 15 లక్షలు 20 లక్షలు చెప్పి చెబుతారు. ఇప్పుడు ఉన్న ఇదే ప్రభుత్వం ఇంతకు ముందు వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం 19,80,000 అని చెప్పారు. అదే ప్రభుత్వం ఈ రోజు మనం 7,92,000 అని చెప్తున్నారు. ఓట్లుగా 2,70,000 మంది చెప్తున్నారు. ఏ లెక్క నమ్ముతారు చెప్పండి. మేము వచ్చిన దగ్గర నుంచి ఆయన మేమైనా ప్రభుత్వంలో ఒకటే విషయం, ప్రతి జిల్లాకి నాయకత్వం తీసుకున్నారు. నాయకులకు బాధ్యత తీసుకున్నటువంటి ప్రతి జిల్లా కమిటీలకు కూడా చెప్పాం. ఇందాక మాట్లాడేది జిల్లా కమిటీలు పిలవాలి నాయకులు కరెక్టే. జిల్లా కమిటీలకు చెప్పిన ఒకే ఒక పని
బాధ్యతగా మరగాలి మనందరం కూడా. ఆ లెక్కలే ఉన్నప్పుడు ప్రభుత్వంతో గట్టిగా మాట్లాడేవాళ్ళం, మాట్లాడి ఏం చేయాలనేటువంటి పరిస్థితి చేసేవాళ్ళం. కాబట్టి అందరికీ కూడా ఒక విషయాన్ని చెప్తా ఉన్నాండి, ఎప్పటికిప్పుడు రాజీనామా ఇవ్వడానికి ఏ విధమైనటువంటి అభ్యంతరం ఉండి మేము వస్తే ఇక్కడ రాము. ఏ క్షణమైన రాజీనామా ఇవ్వడానికి సిద్ధపడిన తర్వాత మేము ఇక్కడికి వచ్చాం. ఇంకొకసారి అందరూ గమనించాల్సిన విషయం. అయితే మేము లోకేష్ గారిని కలిసినప్పుడు చాలా మంది చెప్తా ఉన్నారు, మేము కృషి చేసాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మేము లోకేష్ గారిని కలిసినప్పుడు ఆయనతో మాట్లాడి మేము బయటకు వచ్చిన తర్వాత అక్కడ మనకున్న ఇంపార్టెన్స్ ఏంటో అర్థమైన తర్వాత ఒక రామస్వామి హైకోర్టు అడ్వకేట్ అని ఇంపార్టెన్స్ ఇచ్చాడు తప్ప విశ్వబ్రహ్మణ్య జాతి ఒక ప్రెసిడెంట్ అని అంటే ఆ పేపర్ని పక్కన పెట్టాడు సార్. నేను ఒప్పుగా చెప్తున్నా, నేను అంటే విశ్వబ్రహ్మణ్య జాతికి ఉన్నటువంటి విలువది ఆక్షణమే జేసీ గారు కూడా ఉన్నారు, నాకు పాటు కుప్పి సూర్యనారాయణ గారు ఉన్నారు. ఆక్షణమే బయటకు వచ్చి చెప్పాను నేను, మనం విడివిడిగా ఉండటం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం ఇది. మొత్తం అందరూ కూడా కలిసి ఏకీకృతంగా ప్రభుత్వం దగ్గరికి మన నినాదం వెళ్ళాలి, అప్పుడు మాత్రమే మన హక్కులు మనం తీసుకోగలుగుతాం అని చెప్పేసి ఆ రోజు నేను చెప్పి వెంటనే బయటకు వచ్చి డిక్లేర్ చేసి నేను ఆ రోజు మాట్లాడేది నేనే. మనం అందరూ ఏకీకృతం కావాలి అని చెప్పేసి వాయిస్ ఇచ్చినోడి నేనే. ఎవరు ఏమి కృషి చేసి ఎవరు వచ్చి మాట్లాడలేక వచ్చి ఎవరికి వాళ్ళు పక్కన గడుపుతున్నారు. కొంతమంది నాయకులు అడ్డుకుంటారని గడుపుతున్నారు, కొంతమంది ఇంటి నాయకులుగా ఉండాలని వాళ్ళ నాయకత్వాల కోసం చేశారు తప్ప ఏకీకృతంగా చేయాలి అని చెప్పేసి కష్టపడిన వాళ్ళు నాగభూషణ గారు వస్తారు. అదే నాగభూషణ గారు చెప్తున్నానండి, ఆఫీస్కి వచ్చి ట్రై చేశారు. చెప్పండి, నాకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏకీకృతంగా చేయాలని చెప్పేసి ఫస్ట్ ట్రై చేసిన ఎవరి నాయకత్వం కోసం వాళ్ళు చూస్తున్నారు. నేను అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు గోపాలం శ్రీనివాసరావు ఫోన్ చేశాడు, హనుమంతరావు గారితో నేను మాట్లాడతానని చెప్పాడు. హనుమంతరావు గారితో మాట్లాడారు, ఓమాచార్య గారు ఫోన్ చేశారు, ఎవరిని మేము మాట్లాడతాం ఆయనతో కూడా మాట్లాడతాం అని చెప్పి ఇద్దరు పూనుకున్న తర్వాత హనుమంతరావు గారితో మాట్లాడుతూ హనుమంతరావు గారు నేను కూడా కలిసి ఇక్కడ అందరూ కూడా కూర్చొని మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇది జరిగింది. దీంట్లో ఎవరు చెప్పాల్సి ఏం చేసామని చెప్పి చాలా చెప్పారు. తర్వాత దీనికి కారణం మేమే, దీనికి కారణం మేమే, ఎవరైనా కలిపిన వాళ్ళు మేము. మమ్మల్ని ఇద్దరు ఎవరో కలిపేది ఏంటండి? మేము అనుకుంటేనే కలిసింది, మేము అనుకున్నాం కాబట్టే కలిసింది. ఇది రాష్ట్రం ఏకీకృతంగా ఉండాలి, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఒక మంచి జరగాలని చెప్పేసి అనుకున్నాం కాబట్టే జరిగింది. ఇది ఒక మంచి జరిగినప్పుడు ఒక మంచి సంఘంలో వెళ్ళింది, రిపీట్ చేయదు. ఎప్పటివరకు కూడా మేము కేటాయించాల్సిన టైం కేటాయించున్నాము. దీనికోసం మా వాళ్ళందరూ కూడా ఎంత బాగా ఉపయోగించుకున్నారు, ఎంత బాగా మాట్లాడారని కూడా మేము చూసాం. అందుకే నేను మాట్లాడాలనుకోవడే దీని గురించి ఎవరికి వాళ్ళు తీసుకుని కొత్త కమిటీని ఏర్పాటు చేసేవాళ్ళు కొందరు. ఇలాంటి పరిస్థితులన్నీ రాకుండా ఉండాలి. రేపటి భవిష్యత్తులో కొత్తగా సంఘాలన్నీ ఏర్పడకుండా ఉండి అవి రావాలంటే మార్పు మందం రావాలి. కొత్తగా సంఘం అనేది ఏర్పాటు చేసుకుని ఇంకెవరైనా సరే వచ్చి మాట్లాడితే ఎవరైనా కలిగి కొట్టేటటువంటి పరిస్థితి మనందరూ కూడా రావాలి. ఏదైతే ఏకీకృత సంఘంగా ఏర్పడుతుందో ఆ నాయకుడు ఎవరైతే వస్తారో అతని వెనకాల మనందరూ ఉండాలి. చెప్పండి, ప్రభుత్వానికి ఏ నాయకుడైతే వస్తాడో ఆ నాయకుడు వెనకాల అందరం కూడా కలిసి పనిచేయాలి. ఇక్కడ ఎవరు దేశజాతులు ఎవరు గొప్పతో పనిలేదు, ఎవరు గొప్ప వాళ్ళు పెట్టుకోండి. రాష్ట్రం కోసం కష్టపడండి, రాష్ట్ర భవిష్యత్తు కోసం కష్టపడండి. కాబట్టి ఎవరైనా సరే కొత్తగా సపరేట్ గా డిక్లేర్ చేసుకోవడానికి అందరూ కలిసి ఒకటే ఎలక్షన్స్ వెళ్తున్నాము. ఎవరికి వీలైన
సాధ్యమైనంత వరకు వాళ్ళు పోటీ చేసుకోండి, వాళ్ళ నాయకులను వాళ్ళు గెలిపించుకోండి, అక్కడికి రండి. దీనికి సంబంధించినటువంటి విషయాలన్నింటిలో కూడా మీ అందరూ కూడా సహాయ సహకారాలు తీసుకుంటాం. తప్పనిసరిగా మీ అందరూ కోఆపరేట్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా చాలా ఎదురు చూస్తా ఉన్నారు. సో అభివృద్ధి వచ్చింది, పెద్దలందరూ కూడా వారి వారి అభిప్రాయం తెలియజేశారు. సో మన అందరితో కూడా ఏకీకృతమైనటువంటి అభిప్రాయం ఒకటే సంఘం ఉండాలని చెప్పేసి, సో ఆ దిశగా మనం వెళ్ళే పరిస్థితుల్లో అందరూ ఒక ఏకీకృత సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనేటటువంటిది మొదటి పాయింట్ అయితే, ఆ ఏకీకృత సంఘాన్ని రాష్ట్రం నలుమూలల నుంచి క్షేత్రస్థాయి నుంచి కూడా మన విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలక్షన్స్ లో పాల్గొనడానికి అవకాశం ఇచ్చి ప్రతి ఒక్కరిలో కూడా పాల్గొనేటట్టు చేసి మన సత్తా ఏంటో నా విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. చాలా సంతోషం. దయచేసి అందరూ కూడా సైలెంట్ గా ఉండాలి ప్లీజ్. తర్వాత మాట్లాడుకోవచ్చు. మీరు అందరూ కూడా చాలా మంది చాలా అభిప్రాయాలు తెలియజేశారు. ఎలక్షన్స్ ఎలా కండక్ట్ చేయాలనేటువంటి విషయంలో రకరకాలుగా వచ్చినటువంటి అభిప్రాయాలన్నింటినీ కూడా తీసుకోవడం జరిగింది.